డైలీ టేస్ట్ ది డైలీ. అనుకున్నదొక్కటే అయింది మరొకటి. జీవో నెంబర్ 9 పై స్టే విధించిన క్రమంలో బీసీ సంఘాలు కన్నెర చేశాయి. నోటికాడ బుక్కని లాక్కోవాలని చూస్తే దేశమే స్తంభించిపోయేలా ఉద్యమిస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు బీసీ సంఘాల నేతలు. 42% బీసీ రిజర్వేషన్ మళ్లీ సందిగ్ధంలో పడింది. తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఆశలకు బ్రేక్ పడింది. అంతే కన్నెర్ర చేసిన బీసీ సంఘాలు నిరసనలతో కోర్టు బయట కదం తొక్కాయి. ట్రాఫిక్ నడ్డుకున్నారు ఆందోళనకారులు. ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వాలు కోర్టులు దిగి రాక తప్పదన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీల సత్తా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ స్పందనను బట్టి రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం పైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంద్ జరుపుతాము. ఈ బంద్ ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు తెరిపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం తమాషా ఉందా? బీసీ లాంటి ఇంత చిన్న చూప. మనం అన్యాయం జరిగినప్పుడు కొద్దిగా సహిస్తాం, అవమానం జరిగినప్పుడు సహించాం. మనకు 42 ఇస్తూ జీవో జారీ చేశారు. నోటికారి అన్నం బుద్ధ లాగడానికి ఎవడు ప్రయత్నం చేసినా వదిలిపెట్టేది లేదు. కోర్టులు కొట్టేస్తాయనేది పాత మాట. కోర్టులు ఎట్లా కొట్టేస్తాయో ఇక్కడ సుప్రీంకోర్టు దాకా మేము కొట్లాడతాం. నేను కూడా మాట్లాడతా. ప్రజా పోరాటాలకు ఏ ప్రభుత్వాలైనా ఏ కోర్టులైనా దిగొస్తాయి. నోటికాడి ముద్ద లాగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు ఆయన. ఏడ తప్పు జరిగిందో మరి దాంట్లో అగ్రకులాలు పోయేసిండు కదా, ఏది ఇది అయ్యో కొట్టేసిండు అంటే అగ్రకులాలు ఎప్పటి కూడా మమ్మల్ని అగ్నగా తొక్కాలని చెప్తున్నారు. తల్లి అన్నం పెట్టిర్రు, తిందామని వరకు గుంజుకున్నారు. ఈ అమ్మ ఇదే కడుపు పంచాయతీ పోయి అది కడుపు ఎంత కాలుతుంది చెప్పు. కనుక ఇది అన్యాయము. మాకు అన్నం పెట్టే టైంలో మా తల్లిని గుంజుకున్నారు కాబట్టి దీని మీద ప్రజలలో కోపం ఉన్నది. తప్పనిసరిగా ప్రజలు తిరగబడవచ్చు. బీసీ సంఘాలు జంగ్ సైరన్ మోగించాయి. మరోవైపు జీవో నెంబర్ 9 పై స్టే, 42% రిజర్వేషన్ల కేంద్రంగా తెలంగాణ రాజకీయం అంతకంతకు హీటెక్కుతోంది. ప్రభుత్వ తొందరపాటు చర్యలే తాజా పరిణామాలకు కారణమని విపక్షాలు ఆరోపిస్తే బీజేపీ, బీఆర్ఎస్లకు బీసీలపై చిత్తశుద్ధి లేదంటోంది అధికార పక్షం. మరోవైపు బీసీ సంఘాల అల్టిమేటం క్రమంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎలాంటి పరిణామాలు తెరపైకొస్తాయనే చర్చ జోరందుకుంది.